మాట్లాడండి. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా అవపడతా ఉంది అధ్యక్ష. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ నివేదిక అని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉన్నది, అది కాదు అని చెప్పేసి మీరు ఆరోపిస్తా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇందులో కేసీఆర్ హరీష్ రావు గారి అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడం అందుకు నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఎక్కడ కూడా ఈ అంశంలో ఎక్కడ కూడా అవినీతి గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు ఈ కమిషన్ దేనికోసం వేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో గౌరవ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో అధ్యక్ష సాంప్రదాయం కాదు, పేపర్లు అట్లా చింపేసి విసిరేయడం ఏం పద్ధతులు? మీరు సీనియర్ సభ్యులు, కూర్చోండి. రిపోర్టు కూర్చోండి. ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం నిర్దేశం గారు తప్పుదోవ పట్టించి అల్లరి చేసి రభస చేసి బయటి పోవటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ రిపోర్టు తప్పనిసరిగా సభలో సంపూర్ణంగా చర్చ జరుగుతుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. అంతిమంగా ప్రజలు ఈ సభ ఏం కోరుకుంటుందో ఆ తీర్పు కూడా అలాగే ఉంటుంది అధ్యక్ష.